ఖతర్నాక్ కామెడీ షో. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. హలో చెప్పరా నా పులిహోర ఏంటి 5-10 నిమిషాలు వస్తావా? అరే నేను నీ ముందుకు వచ్చాను రా పులిహోర. వచ్చిన తర్వాత 5 నిమిషాలు వస్తా 10 నిమిషాలు వస్తాను కాదు, టైం సెన్స్ ఉండాలి. అర్థం చేసుకున్న పులిహోర త్వరగా. పులిహోర ఒక్కరికి టైం సెన్స్ ఉండదు, టైంకి రారు ఏం చేయరు దరిద్రులు. 10 నిమిషాల్లోకి వస్తారంట. 10 నిమిషాల్లో ఏం చేయాలి? టైం పాస్ చేయాలి. చచ్చ ఈ పులిహోర ఎవరు? బాయ్ ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. ఆ పులిహోర రాడు. నువ్వు పడినప్పుడు వాడిని బాగా వెయిటింగ్ చేయించావుగా, నువ్వు పడిన తర్వాత నిన్ను వాడు బాగా వెయిట్ చేస్తున్నాడు. వాడు మామూలు పులిహోర కాదు. ఆ పులిహోర రాడు, ఎందుకంటే నా స్కిట్ లో వాడు ఎంట్రీ లేదు. ఒక్క నిమిషం, వాడు ఎవడు వచ్చాడు. వన్స్ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావురా? నేనే పాపం చేశాను? ఎందుకు నన్ను దేవుడు ఎలా పుట్టించాడు? ఆడవాళ్ళ ప్రేమ పుట్టడానికి మగవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళ ప్రేమ అందుకోవడానికి ఆడవాళ్ళు ఉన్నారు. నా ప్రేమను ఎవరు అందుకుంటారు? ఎందుకు అందుకుంటారు? ఓహో, నువ్వు పులిహోర గాడివా? అరే నా పులిహోర, కొన్ని పులిహోరాలకు కొన్ని రోజులు వస్తాయి. నీ ప్రేమను పొందే రోజులు కూడా కొంతమంది ఉంటారా. నువ్వేం బాధపడకురా. అంటే నా జీవితం పులిహోరేనా? బాధలో ఉన్న వాళ్ళని దగ్గర హక్ చేసుకుంటే ఆ బాధ పోతుందని అన్న చిరంజీవి సినిమాలో చెప్పాడు రా. దా నా పులిహోర నిన్ను ఓదార్చి నీ బాధను తీరుస్తుందా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. అరే 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 మస్తు చేసినావు కానీ చల్ చల్ రొమాన్స్ ఆపు. ఇడితే తాలిగట్. ఎవరన్నా మీరు? ఏ జంట కనబడ్డా పెళ్లి చేస్తాం. చల్ తాలిగట్. ఈడ అమ్మాయి కాదన్నా పులిహోర. అరే రాజు, ఒక్కొక్కడు యవనవంతో తిరుగుతాను, అర్థమైతే లేదు. నేను వీడితో తిరగట్లేదన్నా, వీడేదో బాధలు ఉంటే ఓదారుస్తున్నా అన్న అంతే. ఈ తాళి కట్టి జీవితాంతం ఓదార్చుకో అని చెప్తున్నా. నువ్వు మాట్లాడితే తాళి కట్టా ఉంటాయన్నా. ఇది తాళి అన్న, తాయెత్తు కట్టడానికి అన్న. నీకు దండం పెడతా అన్న, వాడేదో బాధలు ఉంటే ఓదారుస్తున్నా అన్న. నాది పరుగుల కుటుంబం అని అర్థం చేసుకో అన్న. అబ్బో, వీని పార్కు తీసుకొచ్చినప్పుడు అర్థమైంది నువ్వు ఎంత పరుగుల కుటుంబంలో పుట్టినావు అని. బాగా నకరాలు చేస్తున్నా, నాకే చెప్తున్నా. వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా పులిహోర. నువ్వైనా చెప్పరా వాళ్ళకి. న్యాయం ఏదో అన్యాయం ఏదో వాళ్ళకి బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు నా పులిహోర? విషయం చెప్పంటే న్యాయం అన్యాయం మాట్లాడుతున్నావేంట్రా? నీకు దండం పెడతా అన్న. ఏం రాబోయ్ డైలాగులు చెప్తున్నావు? తాలిగట్టు చాకిరా బాయ్, చాకి అన్న నీకు దండం పెడతాను. ఇన్ని తాళికట్టి నేనే చేసుకోవాలన్న ఈ పులిహోరని. పూజ చేసుకో, ఓదార్చుకో, పండగ చేసుకోరా బాయ్. సరే నీకు దండం పెడతాను. అది పరుకుల కుటుంబం, నీకు దండం వదిలే అన్న. నన్ను కడతావా కట్టా? ఏందన్నా ఇది? అర్థం లేకుండా మూర్తన్నకు చెప్తా నేను. మస్తు చెప్పినావు కానీ చల్ చల్తి. అరే అరే రాజు, ఎన్ని ముళ్ళు వేసినా చూడరా బాయ్. అరే అన్న 2 ముళ్ళు వేసినాడా? ఏమరా ఒక్క ముడి మీ అయ్యొచ్చేస్తారా? దింపుతాని. ఈ పులిహోర గారికి 3 ముళ్ళు అవసరమా అన్న? ఎవరికైనా 3 ముళ్ళు వేయాలి. దింపుతా కట్టు. ఏందన్నా అసలు ఇది లేకుండా అర్థం లేకుండా మాట్లాడుతున్నారంటే పులిహోర పనులు. అరే రాజు, వీడియో తీరా బాయ్. వీడియో ఎందుకన్నా? చెప్తాను రా బాయ్, లోకం మీద నీలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి వీడియో తీసి ఫేస్బుక్ లో పెడితే మస్తు లైకులు పడతాయి. దండం పెడతా అన్నా. నేను ఇప్పటివరకు మా ఊర్లోనే ఎవరికి సరిగా తెలియదన్నా. ఈ ప్రపంచానికి తెలియడం అవసరమన్నా? నేనేమన్నా సంపూర్ణేష్ బాబు అనుకుంటున్నామన్నా? నువ్వు నీకు దండం పెడతాను వద్దా? నువ్వు చెమ్మచంద్ర రా, నువ్వు తెలవాలా లోకం మొత్తానికి. వీడియో తీసినారా బాయ్? హ్యాపీ మ్యారీడ్ లైఫ్, పిల్ల పాపలతో సల్లాగుండు. ఏం మాట్లాడుతున్నావురా నా పులిహోర? నా చేత పాప పని చేయించి పిల్ల పాపాలు అంటావేంట్రా? అర్థం లేకుండా మాట్లాడుకో. వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్ లో చేశారు, ఆ తాళి తీసేసి ఇంటికి వెళ్ళిపో. ఒక్కసారి భర్త తాళి కట్టిన తర్వాత తీయకూడదు. నీకు దండం పెడతా, ఒకసారి తాళి తీసేయరా. మెడలో ఒకసారి తాళి పడిన తర్వాత మన ఇద్దరం ఒకరికొకరు తోడు నీడ. లంక నాడేం కాదు, దానికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? ముందు తాళి తీరా. నాది పరుగుల కుటుంబం, నీకు దండం పెడతా తీసేరా. నాది పరుగుల కుటుంబమే. XXX సోప్లా. XXX ఏంట్రా? నువ్వు XXL రా. నువ్వు చెప్తే అర్థం చేసుకోంటారా నా పులిహోర? ఏమ్రా మజాకట్ చేస్తున్నా అన్నా? నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదన్నా. మీరు ఎలాగని మళ్ళీ తాళి తీసేయమంటాడు. అందుకే ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మీరే దగ్గరుండి జరిపించండి అన్నయ్య.
నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? అబ్బా చిన్న మొల్లి మరి నీకు తెలియదు. అరే రాజు పెళ్లి తర్వాత ఏందిరా శోభనం గదాతాన్ని శోభనం వాడుతో అన్నా నీకు దండం పెడతా అన్నా, నీకు పులిహోర పనులు చేయకన్నా, నువ్వు ప్లస్ లో కరెంట్ పాస్ కాదన్నా, ఫీజు కొట్టేస్తుందన్నా. అరే వాళ్ళ దగ్గర ఎర్తింగ్ ఉన్నదిరా భయ్. ఒరే నీ ఎర్తింగ్ పాడుగాను, నేను చెప్పేది ఎందుకన్నా అర్థం చేసుకుని దండం వదిలే అన్న ప్లీజ్. ఏమ్రా మజాకట్ మాట్లాడుతున్నావు, నకరాలు చేస్తున్నావా? ఏయ్ అరే లోపల చల్. నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోయేవారికి ఇక్కడనే ఉంటా. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. అరే నీకు దండం పెడుతున్నావు, ఇచ్చిన ఫీలింగ్ చాలా రా. మనం ఒక కాంప్రమైజ్ కొద్దాం రా నా పులిహోర. నో కాంప్రమైజ్, ఓన్లీ లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ ఎందుకురా? లైట్స్ ఆన్ కావాలా? ఏమ్రా ఎపిసోడ్ కంప్లీట్ కాకముందే బయటకు వస్తున్నావు, నకరాలు చేస్తున్నావా? అన్నా మీకు దండం పెడతా అన్నా, ప్లస్ లో కరెంట్ పాస్ కాదన్నా, ఫీజు కొట్టేస్తుందన్నా. మాకెదురు చెప్తున్నావు ఏంద్రా సూపు? ఏంద్రా సూపు? ఏంద్రా సూపు? నీకే చూపిస్తా బంగారు కోటు. అరే వీడేంద్రా బాయ్ ఐటమ్ సాంగ్ ఐటమ్ గంటలకే పాడు డాన్స్. నేను కూడా ఐటమేరా. ఇందాక నుంచి చెప్తే అర్థం కాదరా మీకు? ప్లస్ లో కరెంట్ పాస్ కాదరా, ఫీజు కొట్టేస్తుందిరా అని అర్థం చేసుకోరేంట్రా? అంటే నువ్వు నేను ప్లస్, నువ్వు ప్లస్, మరి వాళ్ళు ఎర్తింగ్. మరి ఇప్పుడు మీ పరిస్థితి? ఏ పరిస్థితి ఉంది? మేమిద్దరం, మీరు నలుగురు కలిసి శ్రమిద్దాం, ప్రగతి సాధిద్దాం. మీకు ఇలానే కరెక్ట్ దా చెల్లె. పద. जबरदस्त खतरनाक कॉमेडी शो. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా, గుడ్డు గుడ్డు వెరీ గుడ్డు బాలీవుడ్ హాలీవుడ్ చూసా, తకధిం కన్నా మన తెలుసులే, కలిపే చెలాకిగా పెదవులే, డీజోడే బెటర్ ఇంకా. డ్యూటీ ఎక్కుదామా? ఎక్కలుగా మరి త్వరగా రా. సింగరాయకొండకెళ్ళే ప్రయాణికులందరూ రావాలి బాబు, రావాలి త్వరగా రావాలి, బస్సు వెళ్తుంది. నమస్కారం రండి సార్, రండి. నమస్తే నమస్తే. నమస్తే అండి. కూర్చోండి. కూర్చోండి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం సార్. సార్ నమస్కారం. నమస్తే కూర్చోండి. సార్ జాగ్రత్త రండి. ఏదో ఉంది, ఇంత మర్యాద ఇస్తున్నాడు. హలో రావు గారు, మీ ఆయుష్కి ఏం దోకా లేదండి. ఎలాంటి రోగం వచ్చినా సరే బెడ్ మీద ఉన్న 100 years గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ నా జ్యోతిష్యం అలాంటిది మరి. సార్ నా జాతకం చెప్పరా? 90 years మినిమం, 100 గ్యారెంటీ పక్కా. జోకలేదు. ఏమే అంతా కూర్చోబెట్టు. కూర్చున్నారండి. డ్రైవర్ గారు, కండక్టర్ గారిని ఏమే అంటున్నారేంటి? అది నా భార్య సార్. భర్త డ్రైవర్, భార్య కండక్టర్. మీరు సూపర్ అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విండో తీసుకోండి సార్, గాలి వస్తుంది. మీ మర్యాదకి ఉత్తమ డ్రైవర్, ఉత్తమ కండక్టర్ అవార్డు రావాలయ్యా. భలేవారు సార్, మేమంత గొప్ప పని ఏం చేయట్లేదు సార్. సాటి మనిషి మర్యాద ఉన్న బాధ్యత సార్, అదే మేము చేస్తున్నాం సార్. బస్సులో సిగరెట్ ఏమి కాల్చొద్దు. మరి బస్ దిగిన తర్వాత సిగరెట్ కాల్చుకోవచ్చా? బస్ దిగిన తర్వాత సిగరెట్ దొరకకపోతే మొగున్నైనా కాల్చుకోవచ్చమ్మా. సిగరెట్లతో ప్రాబ్లం అవుతుందని నేను డైరెక్ట్ మందు కొనుక్కున్నాను భయ్యా. మంచి పని నాయన, నువ్వు కూర్చోండి సార్ ప్లీజ్. మీరందరూ మంచి ప్రదేశానికి వచ్చారు. మనం ఎక్కేది చాలా పెద్ద కొండ. ఇప్పుడు ఈ కొండకి 200 మలుపులు ఉంటాయి. మలుపుకో మధురానుభూతిని పొందుతారు సార్ మీరందరూ. అవును సార్, అందరి దగ్గర మర్యాదగా టికెట్ తీసుకో. రైట్ సార్. సార్ మీ పేరేంటి సార్? చక్రపాణి అండి. సార్ చక్రపాణి గారు, నా బస్ లో ప్రయాణం ఎలా ఉంది సార్? అబ్బో, విమానంలో ప్రయాణం చేస్తున్నట్టు ఎంత హాయిగా ఉందో. అవునా సార్? ఒక పాట పెడతాను సార్, ఇంకా హాయిగా ఉంటుంది చూడండి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టన చేతులు పట్టి, చెట్టు నీడకై పరుగెడుతుంటే. ఆపుతావా పాట? పాత పాట పెట్టావేంటి? వాన పాట. వాన వాన వెల్లువాయి. ఈ కొత్త వాన పాట పెట్టు.
రెండిట్లో వాన ఉంది కదే. ఆ వాన వేరు ఈ వాన వేరు. నా వాన పడబెట్టు. పైనుంచి మీ అయ్యమన్న కురిపిస్తున్నాడా నీ వాన అంటున్నావు? ఇదిగో నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి మాట్లాడితే ఏమనుకుంటున్నావు? నా బాబు గురించి మాట్లాడతావు నువ్వు? అరే ఒక టైర్ మీద బస్సు లేపావేంట్రా? ముందు బస్సు చెప్పరా దరిద్రుడా. చూసారా సార్, ఎప్పుడు ఈ పార్ట్నర్ పెట్టా అదే గొడవ సార్ దాంతో. నా అయ్యో పని పుల్ల పెట్టి కలుగుతుంది సార్ అది. నీకంత ఈగో ఉందో నాకు అంత ఈగో ఉంది. చూసా సార్ దాని బలుపు, నా బలుపు అంటే ఈ బలుపులో చూపిస్తా అతని. రే దరిద్రుడా, ముందు బస్సు చెప్పరా. దాని బలుపు తగ్గంత వరకు బస్సే దింపండి సార్. ఒరే, నీకు దండం పెడుతున్నా ఉండరా ఎదవా. ఒక పెళ్ళానికి రాజీ పల్లి బతకాలా వాడు? అయ్యా ఈ బస్సులో నీకంటే తోపే ఉన్నాడు. సార్ కొత్తగా పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా యాత్రకు వచ్చాం సార్. ఇంకా శోభనం కూడా కాలేదు సార్. శోభనం చూడకుండా పోతే పాపం సార్. మేము ఇక్కడ చూసాం పీకేవరా మరి ఇక్కడ చూసిన తర్వాత ఏముండదు ఇలాంటి ప్రశ్న తప్ప. పని చేయడం చేత కాదు కానీ ఈ ప్రెస్టేషన్ కి ఏం తక్కువ లేదు. ఎదురు మాట్లాడతారు. నా ఆయుసు 90 ఏళ్ళు అన్నావు కదరా. 90 సెకండ్లోనే పోయిలా ఉన్నాను కదరా. సూర్యుడికి సడన్గా నల్లమ్మ పట్టు వచ్చినట్టు మీ ఆయుష్కు వీడి సడన్గా అడ్డు వస్తారని నాకేం తెలుసురా? ఇక్కడ నా ఆయుష్కే దిక్కులేదు. వదలే. కొండ ముచ్చటవా కొండ ముచ్చ నాకే తగిలాడు. మళ్ళీ బస్సు చెప్పరా, ముందు నీకు దండం పెడతా. బస్సు ఎక్కేటప్పుడు ఎంత మర్యాద ఇచ్చారా. నువ్వేమో సీటు తోటు ఆ విండో తీసుకొని గాలి తగులుతుందా. ఈ కొండ ఎక్కిన తర్వాత మమ్మల్ని గాలిలో కలిపేసి ఇలా ఉన్నారు కదరా మీ ఇద్దరు. ఇదిగో సారీ, నేను నీతో ఆర్గు చేయాల్సింది కాదు. ఇదిగో నీకు ఇష్టమని బిస్కెట్ తెచ్చాను, తిను. నువ్వు తిన్నావా? నీకు పెట్టుకుని నేను ఎప్పుడైనా తిన్నానా? సరే. కొండెక్కి వరకు ఇలా అన్యోన్యంగా ఉండండి రా, మీకు దండం పెడతాను. ఏమే ఆ, ప్రయాణికులు అందరూ మన చిన్న పిల్లలతో సమానం. అర్థమైందా? ఎవరికైనా నీళ్ళు కావాలన్నా బిస్కెట్ కావాలన్నా నీకు అర్థమైందా? సరేనండి. ఎవరు నీళ్ళు తాగుతారా? అమ్మా మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండండి అంతే సార్. సార్ మేము ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాం సార్. చిన్న గొడవ అంతే. ప్రశాంతంగా ఒక పాట వినండి. మళ్ళీ రాబోయ్ చందమామ నీ మగాఢ వినుమా రాబోయ్ చందమామ ఆ పాత చందమామ పాట పెట్టావేంటి? చందమామ చందమామ ఈ కొత్త చందమామ పాట పెట్టు. రెండిట్లో చందమామే ఉన్నాడు కదే. నీ చందమామ వేరు నా చందమామ వేరు. నా చందమామ పాట పెట్టు. నాటకాలు చేస్తున్నావా నువ్వు? ఊరికో చెరువు ఉన్నట్టు ఊరికో చందమామ ఉంటాడే. చంపేస్తాను అనుకుంటున్నావు? హలో భయ్యా, డ్రైవర్ స్టీరింగ్ వదిలేస్తే నువ్వెవరు స్టీరింగ్ పట్టుకొని వదిలా? కాళ్ళకి దండం పెడతాను, బయటికి వెళ్ళరా. నేను వదులుతా వదలవా నువ్వు? చెప్తా నీ పని. కోడికి పెడతా పెట్టరా ముక్కులో దరిద్రుడా. ఓకే ఓకే. తోలు తీస్తాయేమనుకుంటున్నావు? జరగండి సార్, నేను నడుపుతా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూర్చో, ప్రశాంతం కూర్చో, ప్రశాంతం. చాలా ఎక్కువ చేస్తున్నావు, మూసుకుని కూర్చో. నీ దండం పెడతాను, టీవీ వదిలేసి వెళ్ళగలరా. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇలాగే ఇంతకు ముందు 4 బస్సులు లోయలో పడేసావు. మరి మీరిద్దరు ఎలాగో బతికి చచ్చారే. నాకు టెక్నిక్ తెలుసు కాబట్టి నేను ముందు కిటికీలోంచి దూకేస్తా, తర్వాత వీడేమో నా కొంగు పట్టుకు దూకేస్తాడు, అంతే. ఏంట్రా మొన్న బస్ ఎందుకు లోయలో తోసేసా? రన్నింగ్ లో వచ్చింది ఇది ఎవరురా? దయ్యం. దయ్యం కంగారు పడతారేంటి? మొన్న మీలాగే ప్రయాణికురాలు మొన్న బస్సు లోయలు పడితే దయ్యం అయింది అంతే. 100 సంవత్సరాలు బతుకుతాం అనుకున్నా. నా ఆశలన్నీ చంపుకొని ఏమి తినకుండా ఏమి తాగకుండా ఎన్నెన్నో ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ 3 పూటలు గట్టి తిన్నాన్రా. నాకు షుగర్ రాలా, బీపీ రాలా, ఈడి చేతిలో చావు వచ్చింది కదా.
ఏ 3 పుట్టలు గట్టి ఎవరు తినమన్నాడు నీకు? దోపి తినక 3 పుట్టలు. ఓ 100 సంవత్సరాలు బితికి ఏం పిక్తాం అనుకున్నా భూమి మీద పొట్టిదానా? బేబీ ఒకసారి తిరుగు. అబ్బా వీడికి మందులు ఎవడేంటది? అందులో దయ్యం తెల్ల అమ్మాయి తెల్ల. వీడు బస్సు లోయలో తోసేసే లోపు నేను ఏదో ఒకటి చేసేస్తా. వచ్చినాడా? నేను దయ్యాన్నిరా. తాగినోడికి దయ్యమైన మంచి అయినా ఒకటే. తేడా తెలిస్తే మందు తాగడం ఎందుకు? మంచినీళ్ళు తాగొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్. ఇదేంటంటే దయ్యాన్ని కూడా వదలట్లేదు. నాకు జిలేబీ భయ్యా జస్ట్ మిస్ అయిపోయింది. లోయలో బస్ తిప్పైపోయింది. నచ్చి కలవాలి. కొంచెం సైలెంట్ కూర్చోరా. కొంచెం ప్రశాంతంగా బస్ నడిపోయి బాబు. ఓకే ఓకే ఓకే. ఏంది సైలెన్స్? అని ఎవడు చౌకి వెళ్తున్నామా తత్తున్నానికి వెళ్తున్నామా? భయ్యా నువ్వు పాట పెట్టు భయ్యా. భయ్యా నువ్వు పాట పెట్టంటే. ఓకే ఓకే పెడతాను. ఆపుతావా నీ గున్న మామిడి పాట? గున్న మామిడి కొమ్మ మీద ఈ మామిడి పాట పెట్టు. రెండిట్లో మామిడి ఉంది కదే. నా మామిడి వేరు, నీ మామిడి వేరు. నా మామిడి పాట పెట్టు. ఎందుకే నా ఇగోన్ రే ఈ రోజు లేపి తంతున్నావు? నిన్ను తన్నలే, సంతోషించు. నన్ను తందా అనుకుంటే ఏమే దూకేసావుగా? దూకేసా. అమ్మని డబ్బులేమో తగిలే అండి? నాకేం తగలేదే, నీకేం తగలేయా? లేదు సారీ అండి. ఇదిగోండి బిస్కెట్ తినండి. ఆ గుడ్ల గోపు మొక్కం దాన్ని పట్టుకుంటురా. ఈ విధ్వంసానికి కారణం అదేనరా. వాళ్ళు మనల్ని పట్టుకోక ముందు మనే పారిపోదాం. కింద ప్రయాణికులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందరిని కొండ మీద తీసుకురావాలి కదా. ఒక్కడికి సావాలా? ఏం పీకుతామరా భూమి మీద బతికి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా. ఒక మగాడు ఏ ఫీల్డ్ లోనే ఎంటర్ అవ్వచ్చు, కానీ సంసారం అనే ఫీల్డ్ లో ఎంటర్ కాకూడదు. ఒకవేళ ఎంటర్ అయ్యాడనుకో బయట పల్లెడే. ఈ ఒక మగాడు సంసారం అనే ఫీల్డ్ లో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినట్టు బిల్డప్ ఇస్తూ బతుకుతున్నాడు అంతే. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో ఈ సంసారం అనే మార్కెట్ లో ఒక మగాడు ఉండడు. పొద్దున 5ంటికి లేచా, ఇంకా 10 అయింది, ఇంకా అది లేవల. ఏమే సక్కు, బంగారు సక్కు లేమ్మా, 10 అయింది. బంగారు బంగారు ఎవరు చూడలేదుగా. చూసినా కూడా ఏముంది, అందరిది నాదే పరిస్థితి. నేను చెప్పుకుంటున్నాను, అందరు చెప్పుకోవట్లా అంతే. నా బతికే అంత పాడైంది పెళ్లి చేసుకున్నాక. బాబాయ్ బాబాయ్ ముందు స్వీట్ తిను. ఏం బేటా? ముందు స్వీట్ తినాలంటే. ఎందుకు బేటా స్వీట్? ఏమైనా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేదు బాబాయ్, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? అందుకన్నా ఈ స్వీట్? బాబాయ్ నీ పెళ్లి చేసుకున్నా, పెళ్లికి ఇంత రియాక్షన్ ఏంటి? పెళ్ళైన ప్రతివాడు పెళ్ళనగానే ఇలాగే రియాక్షన్ ఇస్తాడు బేటా. వద్దు బేటా, కావాలంటే 4 మర్డర్లు చేయి, బెయిల్ మీద బయటికి రావచ్చు. ఏదైనా స్కామ్ చేయి, స్కామ్ గారిని చెప్పైనా బయటికి తేవచ్చు. కానీ పెళ్లి అనే ఫీల్డ్ వద్దు బేటా. ఈ ఫీల్డ్ లో మగాడు సక్సెస్ అవ్వలేదు బేటా. ఈ ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యావనుకో తర్వాత బయటికి వెళ్ళలేవు బేటా. నీకు మంచి భవిష్యత్తు ఉంది బేటా, చెప్పేది అర్థం చేసుకో బేటా. ఏం మాట్లాడుతున్నా బాబాయ్? ఏదో పెళ్లి చేసుకొని సెటిల్ అయిదాం అనుకుంటుంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నా, పెళ్లి అంటున్నావు ఏంటి? బేటా నీకు దండం పెడతాను బేటా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోక బేటా. బాబాయ్ అంటే పెళ్లి చేసుకున్నాడు ఎవరు గొప్పడు కావట్లేదా? ఎవరయ్యారు? మన దేశ జనాభా ఎంత? 150 కోట్లు. 150 కోట్లలో పెళ్లి చేసుకుని ఎంతమంది గొప్పలు అయ్యారు? ఒకటి సచిన్ అయ్యాడు.
ఒకడు షారుఖ్ అయ్యాడు, ఒకడు నాగబాబు అయ్యాడు. నన్ను కూడా కలపకరా, మీతో కలుపుకోండి. ఈ పెళ్ళం అనే వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాళ్ళు. మనం ఎక్స్పైర్ డేట్ అయిన టాబ్లెట్ వేసుకుంటే ఎంత రియాక్షన్ ఇస్తుందో, ఈ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికంటే ఎక్కువ రియాక్షన్ ఇస్తారు బేట. దీనికి మించి ఏం చెప్పలేను బేట, అర్థం చేసుకోక పెళ్లి చేసుకోక బేట. బాబాయ్ ఎవడన్నా మంచి పని చేస్తే కోఆపరేషన్ చేయాలి, ఇలా డిస్కరేజ్ చేయాలి చెప్తున్నా. చూసారు నాగబాబు గారు, పెళ్ళంటే మంచి పని అంట. అలాగే ఉంటది. బాబుగాడు ఉడుకు రక్తం ఉన్నాడు కాబట్టి తెలియట్లా, తర్వాత విషయం అంటే ఆ తర్వాత అర్థం అవుతుంది బాబుకి. మామూలు గుండెదు బెట్ట. చూడు అక్కడ నాగబాబు గారి ఎక్స్ప్రెషన్ చూడు బెట్ట. నువ్వు కావాలంటే ఎవరి శిఖరం ఎక్కువ, నేను వెనకాల ఎక్కుంటే ఎంకరేజ్ చేస్తాను. కావాలంటే నువ్వు సముద్రం ఈదు, నేను కూడా ఈదుకుంటే ఎంకరేజ్ చేస్తాను. కానీ పెళ్ళి అనేది వద్దు బెట్ట, ఇది చాలా డేంజర్ ఫీల్డ్ బెట్ట. ఇది ఏంటి డేంజర్ బాబాయ్? ఏదో నీ పిల్లం టార్చర్ చేస్తుందని చెప్పి లోకం మీద అందరు పిల్లలు టార్చర్ చేస్తారు చెప్పు. చూడు బాబాయ్, నీతో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. పెళ్లి అద్దన్నందుకన్నా నేను ఇప్పుడు పోయి పెళ్లి చేసుకుంటా, నీ ఎదురుగానే కాపురం పెడతా. నా కాపురాన్ని చూసి నువ్వు కుళ్ళుకొని ఏడవాలి చెప్తున్నా బాబాయ్. తొందర పడుకు బెట్ట, ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం బెట్ట. కళ్ళ ముందే ఒక జీవితం నాశనం అయిపోతుంటే గుండె తరుక్కుపోతుంది సార్. ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు లేక మన జీవితాలు సంకనాకిపోయాయి. అనవసరంగా తొందరపడ్డాం. ఆ తొందరపాటు వద్దురా బెట్ట అంటే వినట్లేదు. ఉడుకు రక్తం అనిపిస్తే కానీ తెలియదు, ఏం చేస్తా. ఇక నా పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోండి బెట్ట. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. ఎంట్రీలోనే డ్యూయట్ సాంగ్ బెట్ట, ఎంట్రీలోనే డ్యూయట్ ఉంటది బెట్ట. తర్వాత మనకి ఫేతా సాంగే బెట్ట లైఫ్ లాంగ్. నీకు పేదరిక్ సాంగ్ ఉంటది, మాకు కాదు. మాకు లైఫ్ మొత్తం డ్యూయట్ సాంగ్. ఏమంటావు డార్లింగ్? అయినా దరిద్ర ఫేస్ లో మనకెందుకు కానీ పద లోపలికి వెళ్దాం. జుమ్ము చక్క సంతోషమే. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ముసి, ఒకవైపు పొగ. ఈ కాలుష్యాన్ని అరికట్టే వాళ్ళే లేరా? రచ్చరవి తెరలో చెల్లించుకుంటాడు, భార్య చేతిలో భారీ మూల్యం డిస్కో. ఒకటో నెల. ఏమండి ఒక్క ముద్ద తినండి. ప్లీజే వద్దే నాకు. ఏమండి ఒక్క ముద్ద తినండి. చూసావా భార్య భర్తల ప్రేమ? దీన్నే ఇష్కు కాదులని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. అయినా దేనికైనా పెట్టి పుట్టాలే. అయినా వాళ్ళతో మనకెందుకు, ఒక ముద్ద తినండి. ఇంట్లోకి వెళ్ళి తిందామే. మన మీద పడి కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదా డార్లింగ్ లోపలికి వెళ్దాం. రెండో నెల. వస్తే ఒక్క ముద్ద తినవే. ఎంతో ఇష్టపడి ఫోన్ చెప్తున్నానా? ప్లీజ్ నవ్వింది చాలు. ఇది కూడా భార్య భర్తల ప్రేమలో ఒక భాగమే. ఏదో అపార్థం చేసుకోనక్కర్లేదు. ఇది తినపోతే నా మీద ఒట్టే, ప్లీజ్ చెప్తున్నా. ఒకసారి చెప్పాను తిన్నని, ఓ ఒట్టుకొని దొబ్బేస్తావేంటి? ప్లీజ్ ఒక్క ముద్దన ప్లీజ్. రచ్చరవి చెల్లించుకున్నాడు, భార్య చేతిలో భారీ మూల్యం. మూడో నెల. ఇది కూడా ప్రేమలో భాగమే. తప్పర్థం చేసుకుంటున్నావేమో. రాత్రి నా కాళ్ళు పిసికి అది అలసిపోయింది అంతే. నువ్వు డైలాగ్ పిసికి చెప్తుంటేనే అర్థం అవుతుంది బెట్ట, ఆ కాలు ఎవరు పిసికారనేది. అదేంటో లోకం మీద భార్యను ప్రేమించడం చేసే పని కాదు. భార్య బట్టలు ప్రేమించిన వాడే నిజమైన మొగాడు. రచ్చరవి భార్యకు బానిసై చెల్లించుకుంటున్నాడు, భారీ మూల్యం. నాలుగో నెల. సారీ బేట, నేను చూడడం తప్ప ఇంకేం చేయలేదు. దయచేసి నువ్వే నన్ను కాపాడాలి బాబాయ్. నీ కాళ్ళు పట్టుకో.
బెట నా పిచ్చి బెట పద్మ ఫ్యూమ్ లో ఒకటేసారి ఎంట్రీ బెట ఎగ్జిట్ ఉండదు బెట. మన పరిస్థితి మన ఇద్దరిదేనా? లోకం మీద అందరి ముగ్గులు లోకం మీద అందరి పరిస్థితి మగాళ్ళ పరిస్థితి ఇదే బెట. ఏదో పరువు పోకూడదని చెప్పి ఐరన్ బట్టలు వేసుకొని డిగ్నిటీ గా బయట తిరుగుతున్నారు అంతే. నాగబాబు గారు ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులు అయిందో అడుగు బెట. ఏడుకొండలు ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో అడుగు బెట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏం లేదు బెట. వాళ్ళ నీ మొగుడుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఒట్టు. లాకెళ్ళు వాడికి అదే పనిష్మెంట్. కళ్ళ ముందే గిల గిల కొట్టుకున్న పానం మనం ఏం చేయలేం. సాటి మగాలుగా ఎవరు ఏం చేయలేం. ఏమైనా చేస్తామనుకో వాళ్ళు మన మీద పడతారు. ఏరా? ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్త కెళ్ళ కోరిల్ తీర్చుకోవా. నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. ఘాటుగా కౌగిలించి మాటుగా అంటావా. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ తీర్చుకోవా. నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. మిమ్మల్ని ఒకటి అడగాలి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను. ఈ రోజు సండే, ఆఫీస్ ఉండదు. అయినా పర్లేదు, ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తాను. ఆగుతావా? మిమ్మల్ని ఎప్పుడు ఏది అడుగుదామన్నా ఇలా పారిపోతారేంటి మీరు? అది మా టెక్నిక్ అమ్మా. ఆ పారిపోక మీరు గోరంత అడుగుతారే, కొండంత అడుగుతారు. ఇప్పటికే ఈ కొండ మీద పడి సగం నడుము ఇరిగింది. మిగతా సగం ఇరిగింది అనుకో, జీవితంలో నేను దాక్కుంటూ పాక్కుంటూ నడవాలి ఇక్కడ. నువ్వు వెళ్ళిపో చంద్ర. నువ్వు పాకినా దేకినా నేను చెప్పింది వినాల్సిందే. మొగుడు కోమాలో వెళ్తున్నా నా మాట వినేసి వెళ్ళు అనే రకమే మీరు. ఎందుకు రాంబాబు అంత ఫీల్ అవుతున్నావు? భర్త జీవితం భర్త జీవితం ఒకేలా అయిపోయింది. పాలించే పర్ని దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉందే, కానీ పాలించే వాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారు. రాంబాబు, ఈ సోదంతా అవసరమా? సోదానే ఇది? హా. సోదానే? నేను అవునా? మగాడు మాట్లాడి నీకేం కావాలో చెప్పవే, నీకు దండం పెడతానే, చెప్పు. నేను చెప్పను, నేను అలిగా. అలక్కే నీ కాళ్ళు పట్టుకుంటా, అలక్కే. ఇలాంటి ఏదో చాలా మంది ఉంటారులే కానీ. అదిగో భర్త అంటే అలా ఉండాలి. భార్య అలిగితే కాళ్ళ వెళ్ళ పడుతున్నాడు. నువ్వేంటో పాలంటావు, బర్రెంటో ఏదేదో అంటావేంటి రాంబాబు? రాంబాబు, పెళ్ళామంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక వైబ్రేషన్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి. గుర్తు పెట్టుకో సార్. మొగుడు దగ్గర వీళ్ళు ఇన్ని ఉండాలంటున్నారు, కానీ వీళ్ళు మొగుడు దగ్గర వీళ్ళు ఎలా ఉండాలో చెప్పట్లేదు. అది ఉండదు, వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకు ఉండదు కదా సార్, అది తెలుసుకోవాలి. ఏ స్క్రిప్ట్ లేదు. ఏమైంది రాజశేఖర్? ఈ చుట్టూ పీకేసినట్టుంది. రోజు రోజుకి జుట్టంతా ఊడిపోతుంది రాంబాబు. ఎందుకులే అని చెప్పేసి నీళ్ళు మార్చాను, అయినా జుట్టు ఊడిపోతుంది. పెళ్ళాన్ని మార్చాలరా, జుట్టు అన్ని అవే వస్తాయి. అదే సమస్య అయి అది నీ తల మీద సోఫా వేసుకొని ఒక్కొక్క ఎంట్రికా పీకుతుంటే జుట్టు ఉడక నోట్లో పళ్ళు ఉడతాయరా? ఏ రాంబాబు, నీ మాట నమ్మను. అసలు అర్థపర్థాలు లేకుండా మాట్లాడతావే నువ్వు. అయినా పెళ్ళం వాళ్ళ జుట్టు ఏంటి చెప్పు. అయినా పొల్యూషన్ వాళ్ళు ఊడిపోయి ఉంటుందిలే. ఎక్కడ ఉన్న
పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లో ఉన్న పెళ్ళాం గురించి ఆలోచించవేంట్రా నువ్వు? మన జీవితానికి పెళ్ళామేరా పొల్యూషన్, అది తెలుసుకోండిరా వెదవల్లారా ముందు. ఆపుతావా నీ గీతోపదేశం? ఏంటో ఈ మధ్య మగాడు కనిపిస్తే చాలు ఆడింగుల్లో ముచ్చట్లు పెట్టుకుంటున్నావేంటో. మరి ఏం చేయాలి? ఇంతకు ముందు అమ్మ ఒళ్ళో పడుకుంటే గుండెలో భారం తగ్గేది, ఇప్పుడు పెళ్ళాం ఒళ్ళో పడుకుంటే గుండె భారం అయి గుండె నొప్పే వస్తుంది. అందుకే ఒకరు బాధలు మాట్లాడుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నా. ఏం చేయాలి? ఆపుతావా? పెళ్ళామంటే ఉప్పు లాంటిది. ఉప్పు లేకపోతే కూర సప్పగా ఉంటుంది, పెళ్ళాం లేకపోతే మగాడి జీవితం కూడా సప్పగా ఉంటుంది. తెలుసుకో. అదేలే ఈ ఉప్పు కకృత పడే చాలా మంది మగాళ్ళు బీపీలు తెచ్చుకొని బీపీలు అవుతున్నారు ఇక్కడ. అరే ఈ ఉప్పుకు కకృతి పడకండ్రా, ఉప్పులో జీవితం అయిపోయింది మంది ఇక్కడ, అది తెలుసుకోండి ముందు. మాటకు మాట చెప్పడం తప్ప ఒక్క పని చేత కాదు నీకు. ఏం చేస్తా? మిమ్మల్ని ఎదిరించలేం బెదిరించలేం, మాకు మేమైతే ఏడ్చుకుంటూ అలా వస్తున్నాం ఇక్కడ. ఏమే 2 సంచుల నిండా బట్టలు కొన్నానే, నాతో మాట్లాడు, నీకు దండం పెడతా. నేను మాట్లాడా, నేను అల్గా అలాగే నీకు దండం అదేమన్నా అలిగితే దేశానికి ఏమన్నా నష్టమరా పనికి మాలోడా? నాకేమైనా సరదానా పోయేదా వెనకాలడం? ప్రతి ఆదివారం దాన్ని బతిమలాడుకుంటూ వీధి తిరగాలంట, అది అందరూ చూడాలంట, అది దాని శాడిజం. ఇదేం సాడిజం ఏమిది? కొత్త ఆలోచనలన్నీ ఐడియాలన్నీ మీకే వచ్చి తెస్తాయేంటి? మా మగాళ్ళందరూ సూర్యుడి మీదకి ఎలా వెళ్ళాలి, చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే మీరు మగుడిని ఎలా నెలకొట్టాలి, ఎలా చిత్త కొట్టాలి ఆలోచిస్తారంటే మిమ్మల్ని బొందబెట్ట. ఎక్కడ తగిలారా మాకు మీరు? ఏమైంది తాటిపాక? ఏమని చెప్పు. మగాడు అడగకూడదా? మగాడి గుండెలో బాధ ఉండదా? మగాడి కళ్ళల్లో కన్నీళ్ళు రావా? ఆ కన్నీళ్ళ కారణం ఏంటో చెప్పు తాటిపాక. నేను ఆఫీస్ నుంచి రాగానే నేనే వంట చేసి రాంబాబు సాంబార్ లో ములక్కాయ ముక్క ఉడకలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. పాపంతో బయటికి వెళ్తుంటే ఆపరు కూడా ఆపలా, కూర్చొని టీవీ చూస్తుంది. అక్కడికే చూడలేదు కదా అని చెప్పి ముందు నుంచి వెళ్ళా, అయినా ఆపలా. మొగుడు కోపంలో బయటికి వెళ్ళాడే, ఎమోషనల్ గా పుసుక్కునే ఏమన్నా చేసుకుంటాడేమో అని ఆలోచన ఉండాలా? తాటిపాక భార్య మీద కోపం వస్తే బ్రిటిష్ వాళ్ళు బారికి వెళ్ళిపోతారు, అదే ఫ్రెంచ్ వాళ్ళు అయితే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక భారతీయుడే చెరువు గట్టుకు వెళ్ళి గట్టు మీద కూర్చొని చెరువులో రాళ్ళేస్తూ ఉంటాడు. దూకేద్దామనుకుంటాడు కానీ దూకడు. కాసేపు అయిన తర్వాత శతకోటి సమస్య లేదు నాకు బోడి సమస్య అనుకుంటూ మళ్ళీ అలా కాపురం అయిపోతాడు. అందుకే భారతదేశం ఆడవాళ్ళు భర్త అలిగి వెళ్ళినా మళ్ళీ చచ్చినట్టు తిరిగి ఇంటికి వస్తాడని భార్యల నమ్మకం. అందుకే భర్త అలిగి బయటికి వెళ్తే భారతదేశంలో ఏ భార్య ఆపదు తాటిపాక. అందుకే ఆడవాళ్ళ గురించి తెలిసే సల్మాన్ ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు రాంబాబు. దరిద్రుడు సల్మాన్ ఖాన్ పేరు చెప్పి ఇంట్లోనే వెళ్తున్నాడు కానీ బయటికి వెళ్తున్నాడు వీడు. అదే మన మగాల కర్మ. ఏం చేస్తా? అయిపోయిందా నీ మీటింగ్? ఈ రోజు ఆదివారం భార్యను బయటకు తీసుకెళ్లి అయ్యో పాపం దానికి ఒక ఐస్ క్రీమ్ తినిపిద్దామే, దానికి ఒక పానీపూరి తినిపిద్దామే అని ఏమైనా ఉందా నీకు? పానీపూరితే ఆగే మొఖాలనా మీరు? ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ చేస్తారు, తర్వాత పంజాగుట్ట షాపింగ్ తీసుకెళ్ళి మమ్మల్ని పడేస్తారు. అక్కడ ఎంత కొనాలని ఆలోచిస్తారు కానీ మొగుడు పర్సులో ఎంత ఉందే పాపం. ఎవరన్నా కంటికి నచ్చేది కొంటారు, మీరేంటో కంటికి కనబడేది మొత్తం కొంటారు. ఇదే మాయరోగమే మీకు? ఏం మాయరోగం? ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వు ఇంత చెప్పాక షాపింగ్ కి వెళ్ళకపోతే బాగోదు కదా రాంబాబు. షాపింగ్ వెళ్ళాలని డబ్బులు ఎక్కడా నీకు? నీ ప్యాంట్ కి సీక్రెట్ జేబు ఏదో కుట్టించుకున్నావు కదా, దాంట్లో 15,000 దొరికాయి. రెంట్ కి దాచుకునే డబ్బులే అవి. రెంట్ నీ సమస్య, షాపింగ్ నా సమస్య. ఇప్పుడు నీ సమస్య కంటే నా సమస్య చాలా పెద్దది. కుమారి వస్తున్నానే, నువ్వు చెప్పినట్టే చేసా, 15,000 దొరికాయి. దొంగ ముఖాలు కిచెన్ రూమ్ లో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. మొగుడు పాయింట్ కి ఎన్ని జేబులు ఉన్నాయి, ఏ జేబులో ఎంత ఉందనేది మాకు బాగా తెలుసు. ఎలాగో తిట్టారు కానీ షాపింగ్ చేసుకుని తిట్లు వింటది. తింటారు కానీ మొగుడు దగ్గర దోచుకున్నాడు మాధవ్ వినరే మీరు? దోచుకుంటాం. అసలు మగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మీరు? మగజాతి లేకుండా చేద్దాం అనుకుంటారు. అంటే భావితరాలు ఒక మగాన్ని చూడాలా వద్దానే? చూడాలా వద్దా? చూడు, చూపించరు. వచ్చాడు చూడు రాంబాబు, రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం. రావాలి. అరే పనికి మాలోడా, మొగుడు బాగుండాలని చెప్పి
ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుకుపోయాయి రాంబాబు. నువ్వు ఎందుకు చిరపడతా రాంబాబు? రేపు నువ్వు గౌరీ వ్రతం చేసినప్పుడు నన్ను పిలిస్తే నేను రానా? నేనెందుకు చేస్తాంట గౌరీ వ్రతం పనికి మాలోడా? మా ఎండి గారు నన్ను పిలిచినప్పుడు నేను ఇలాగే అన్నా, చెయ్యట్లా. నువ్వు తప్పకుండా రా. పనికి మాలేదా నాకు గంట పూస్తాడు పనికి మాల కదా. మొగుడుగానే చచ్చిపోయాడు అనుకున్నా, మగాడుగానే చచ్చిపోయాడు. ఎదవన్నారా ఎదవా? ఒక రోజు తర్వాత ఆఫ్టర్ 1 డే అరే ఇవాళ అట్ల తద్ది, అట్లు పట్టుకొని రారా ఆడుకుందాం. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో. వద్దబట్ట ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ఆడుతున్నావు. అట్లా కొద్ది ఆడేది ఆడవాళ్ళ కదరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావు రాంబాబు? మొన్న నోట్ల మార్పు జరిగినప్పుడే మన మగవాడి జీవితం మారిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా. పనికి మాల ఎదవల్లారా. ఆడవాళ్ళు డిసైడ్ చేయకముందే మీరే డిసైడ్ అయిపోయి ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళ పండుగలు కూడా చేసి పడుతున్నారు. ఎదవల్లారా చంపేస్తాను. ఇట్లా కరండి అదేంట్రా ఎదవన్నారా ఎదవ. ఎక్కడ తగిలారా మీరు? ఇలా తయారైపోయారు అందరూ. అరే ముగ్గు పెడదాం రండిరా. ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా చేమంతికి సీమంతం గోరింటకు పేరంతం సిరిమల్లికి సింధూరం. చంద్ర తొందరరా. మిమ్మల్ని బొందబెట్ట. ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ముగ్గుల పోటీలో పాల్గొన్నావు. ముగ్గుల పొట్టులు ఆడవాళ్ళు కదరా పాల్గొనేది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న హైదరాబాద్ లో మెట్రో రైలు వేసినప్పుడు ఆ పట్టాల కింద మన మగవాడి జీవితం నలిగిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా, వేయండి రా. నీలాంటి వాడు అంట రోడ్ వైడింగ్ లో ఎలాగో ఇల్లు కోల్పోతుందని చెప్పి వాళ్ళు కూల్చక ముందే వాడే కూల్చేసుకున్నాడంట. మీకు పిల్లలు మిమ్మల్ని ఇంతలా ఉంటే మీరంట ఇంతలా వంగిపోయారు. పనికి మాల ఎదవా. తర్వాత వాళ్ళు ఎలాగో ఉంచేస్తారని ముందేమే వంగిపోయారు రాంబాబు. యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఓడిపోయిన తర్వాత యుద్ధం చేయాలరా. మిడిల్ డ్రాప్ అవుతాయంట్రా. బోర్డర్ లో యుద్ధం చేయొచ్చు రాంబాబు, కానీ పిల్లల దగ్గర యుద్ధం చేయలేవు రాంబాబు. అందుకే మిడిల్ డ్రాప్ అయిపోయాం. ఏరా అంతేగా? మీరు వెళ్ళండి. అందరు మగాళ్ళని చెడగొడుతుంది నువ్వేరా పనికి మాల. ఒక చీడ పురుగు పంటను నాశనం చేసినట్టు మగాళ్ళని పంటను నువ్వు నాశనం చేసేటట్టు ఉన్నావు ఎదవా. నిన్ను అండమాన్ అడవుల్లో పడేసి వస్తే నీ తిక్క కుదురు పదా. నువ్వు ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? ఎక్కడున్నావు అంటే ఎవరు పగిలిపోద్ది ఏమనుకుంటున్నావు? నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను మాట్లాడా ఇంకా నీ అవ్వలేదా? నిన్ను కూడా అండమాన్ వెళ్ళడానికి వంగేవాడు లొంగేవాడిని ఇక్కడ ఉంచాను. ఒక్కడిని కూడా ఉంచాను. అన్ని అండమాన్ తీసుకెళ్ళిపో. సార్ ఏంటి బయట 60,000 ముసలి 70,000 ముసలాడు వచ్చారు సార్. ఎవరు వాళ్ళు? అనసూయ అని ఒకప్పుడు యాంకర్ అంట. ఆవిడకి వినపడదు, వాళ్ళ ఆయనకి మాట్లాడరావు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు సార్. వయసులో ఉన్నప్పుడు బాగా అరిచి జనాలు చెవులు తింటారు. వయసు అయిపోయాక వాళ్ళు చెవులు పోగొట్టుకుంటారు. సరే బయటికి వెళ్ళి అనసూయ అని వాళ్ళ ఆయన ఇద్దరు నిరమ్మను. మేడం సార్ రండి. రండి సార్, రండి మేడం, కూర్చోండి. ఏమంటున్నాడు? ఓహో, మూసుకొని కూర్చోమంటున్నాడా? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏమిటి? మీ ప్రాబ్లం ఏమిటి? ఏమిటి? మీ ప్రాబ్లం ఏంటి? నా మీద అరుస్తున్నావేంట్రా నువ్వు? నా మీద ఇంతవరకు నా ముసలోడే అరవలేదు. నువ్వెవడివిరా నా మీద అరవడానికి? సార్ ఏంటి సార్ ఇది? ఓహో, మీ సమస్య ఏంటని అడుగుతున్నావా? ముసలోడు డాన్స్ చేస్తే ముసలి దానికి అర్థం అవుతుందా? బహుశా అలాంటిదే. మాకు పిల్లలు పుట్టలేదు. ఓకే, మాకు పిల్లలు కావాలి. ఈ వయసులోనా?
వయసులో ఉన్నప్పుడు ఏం పీకారు? వయసులో ఉన్నప్పుడు ఏం పీకారు? ఏమిటి నేను గుండు గీయించుకోవాలా? నువ్వు గీయించుకో గుండు. ఇదేంటి మళ్ళీ లేచాడు? మళ్ళీ పర్ఫామా? ఓహో, వయసులో ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతున్నావా? మా అమ్మ నీకు రాముడు లాంటి భర్త వచ్చాడు అని చెప్పింది. ఆ రాముడు ఎవరో తెలుసుకుందామని రామాయణం చదివాను. అది చదవడం పూర్తయ్యేసరికి ఈ వయసు వచ్చింది. ఆ రాముడు గురించి తెలుసుకోవడానికి ఈ రాముణ్ణి వనవాసం పాలు చేసావు కదే ముసల్దానా. నువ్వు మూయ్, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు రాజావారి చేపల చెరువు ఎండిపోయింది, మీకు పిల్లలు పుట్టరు. రాజావారి చేపల చెరువు పిల్లలు పుట్టరు. నువ్వు కూర్చో. ఈ తొక్కలో పర్ఫార్మెన్స్ నేను చేయలేనా? నీకు పైల్సా? నీకు ఏడ్సా? ఏడుస్తుంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, కానీ నా ముందు కుప్పి గంతులేస్తావే. సార్ అవును సార్, నాకెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యా. ఎవరి పనులు వాళ్ళే చేయాలి. మీరే ఒక్కసారి లేచి పర్ఫార్మెన్స్. ఏ అమ్మ జీవితం ఏం చేస్తాడో. అమ్ము రాజా మరి చేపల చెరువు ఎండిపోయిందా? ఎండిపోయిన చెరువులో నీళ్లు పోస్తావనే కదా నీ దగ్గరకు వచ్చింది. నీళ్లు పోసినా, యాసిడ్ పోసినా, ఫినాయిల్ పోసినా చెరువులో నీళ్లు రావు. ఇప్పుడు ఒక సజెషన్ ఇస్తాను. మీరు వెళ్ళి అనాథాశ్రమంకి వెళ్ళి ఒక బాబునో పాపను తెచ్చుకొని పెంచుకోండి. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఇంకోసారి పర్ఫార్మెన్స్ చేయండి సార్ ప్లీజ్. అనాథ శరణాలయం నుంచి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోమంటున్నావా? ఇప్పుడు మాకు పిల్లలు పుట్టరా? మీకు పిల్లలు, పిల్లులు, నల్లులు ఏవి పుట్టవు. ఏమిటి? నీకు దండం పెడతానమ్మా. ఏమిటి అనకు, ఇంకా చెప్పే ఓపిక నాకు లేదు. నాగబాబు అని ఓ మంచి డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ? అక్కడ